కాళేశ్వరం ద్వారా ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏం జరిగింది? డైరెక్ట్ బెనిఫిట్ 60 లక్షల ఎకరాలకు యాసంగి పంటలకు నీళ్ళు వచ్చినాయి. దానివల్ల దిగుబడి ఎకరం పెరిగింది. అంటే బడ్జెట్ దీనికి సంబంధం ఏంది? ఇది చెప్పినాక అందులో పోదాం. బడ్జెట్ దీనికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు శంకర్ నీకు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు. సపోజ్ ఒక $500 వచ్చింది అనుకో, నువ్వు దాన్ని జేబులో పెట్టుకోలేవు, బ్యాంకులో పెట్టుకోలేవు. ఎందుకంటే నీ సాలరీస్ ఇవ్వాలి, రెంట్ కట్టాలి, ఏదైనా కొంచెం మిగిలితే కెమెరా కొంటావు, లేకపోతే లెన్స్ కొంటావు, లేకపోతే లైట్ కొంటావు, డెవలప్ చేసుకుంటావు. ఇప్పుడు ఈ డబ్బులు నువ్వు కొన్నప్పుడు, నువ్వు సాలరీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంట్లో దాచుకోరు. ఆ సాలరీ కోసం గ్రాసరీస్ కొంటారు, ఇంకేదో కొంటారు, ఇంకేదో కొంటారు. అవసరాలు ఈ డబ్బులు నీ దగ్గరికి ఇవాళ వచ్చినాయి అనుకుందాం. ఒకసారి నువ్వు ఏదైనా కొంటే రొటేషన్ అవుతాయి. జిఎస్టీ 18% గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ నువ్వు సాలరీస్ ఇస్తున్నావు, వాళ్ళు ఏదో కొంటే జిఎస్టీ వస్తుంది. అమ్మినోడు వాడు మళ్ళా కొంటాడు. కొన్నప్పుడు అంటే వాడు ఇదే కొనాలని లేదు. నువ్వు కెమెరా కొనడానికి వాడు డబ్బులు ఇస్తావు, వాడు వాళ్ళ ఇంట్లో 52 ఇంచెస్దో 62 ఇంచెస్దో టీవీ కొంటాడు, మళ్ళీ వాడు జిఎస్టీ కడతాడు. అంటే ఒక్కసారి ఒక మనీ అనేది రొటేషన్లోకి వచ్చింది అనుకో, సంవత్సరం లోపల 20 సార్లు రొటేషన్ అవుతుంది. అసలు దాని విలువ ₹1,00,000 అనుకుందాం. 20 సార్లు 18% ట్యాక్స్ పడుతుంది. అంటే ఎంత అవుతుంది? 3 రెట్లు పెరుగుతుంది దాని ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. ₹1,00,000 అది ₹1,00,000 నుంచి ఒక దగ్గరికి పోతుంది 18%, మళ్ళీ ఒక దగ్గర పోతే మళ్ళీ 18%. అందుకే 29,000 కోట్లు ఉన్న ట్యాక్స్ 1,12,000 కోట్ల కేసీఆర్ తీసుకుపోయిందంటే, ఈ రైతుల దగ్గర ఒకటేమో ఆదాయం పెరగడం, అంటే ఈ సాగునీరు ఇవ్వడం వల్ల ఉత్పత్తి పెరిగింది. బోర్ల కింది కంటే గోదావరి నీళ్లతో, నదుల నీళ్లతో పంట దిగుబడి పెరుగుతుంది ఒకటి. రెండవది, ఈ వాళ్ళు దీన్ని చేయడం వల్ల పరోక్షంగా ఇంకొక ఆదాయం కూడా పెరిగింది వాళ్ళకి. ఎట్లా అంటే, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. రైతు బంధు కావచ్చు, తర్వాత పెన్షన్స్ కావచ్చు. 200 వచ్చే కాడ 2,000 వచ్చింది. వాళ్ళు కూడా ఖర్చు చేస్తారు కదా. వీటన్నిటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది అంటారు ఫ్రీబీస్ అని. ఫ్రీబీస్ వాళ్ళు ఏం జరుగుతుంది అంటే, గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎన్నోసార్లు కేసీఆర్ చెప్పిండు, కానీ వీళ్ళకి అర్థం కాదు. అయితే ₹1 అనేది ఎప్పుడు రొటేషన్ అవుతున్న కొద్దీ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ రొటేషన్ అది ప్రజల దగ్గర నుంచి జరగని, వికలాంగుల దగ్గర నుంచి జరగని, హెల్ప్లెస్ స్త్రీలు, ఒంటరి మహిళల నుంచి జరగని, బీడీ కార్మికుల నుంచి జరగని. కేసీఆర్ తెలుసు అది. వీళ్ళకి ఇవాళ నేను పెన్షన్లు ఇస్తే దాచుకోరు, మళ్ళీ జనంలోకి తీసుకొస్తారు, నాకు ఆదాయం పెరుగుతుందని. అందుకే 62 సంవత్సరాల్లో 62,000 కోట్లకు పెరిగిన తెలంగాణ బడ్జెట్ అంటే బురుగులు రామకృష్ణారావు 5 ఏళ్ళు, 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రం. 62 సంవత్సరాల్లో 62,000 కోట్లే. కానీ 9.5 ఏళ్ళలో 2 ఏళ్ళు మనం కోవిడ్ది మైనస్ చేస్తే 7.5 సంవత్సరాల్లో 1,60,000 కోట్లకు ఆదాయాన్ని పెంచాడు. వీళ్ళు అప్పులు చేసిండు అని చెప్పి ఈ ఆదాయం ఎంత పెరిగింది చెప్తలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీకు మొత్తము కాళేశ్వరంతో పాటు ఇతర అప్పులు అన్ని కలిపితే కూడా వడ్డీలు కట్టేది 4,500 కోట్లు నెలకు. అంటే మొత్తం సంవత్సరం అంతా కట్టేది 60,000 కోట్లు. ఆయన పెంచిన ఆదాయం 1,60,000 కోట్లు. 60,000 కోట్లు అప్పులు కట్టినా కూడా ఇంకా 1,00,000 కోట్లు అదనపు సంపదను కేసీఆర్ సృష్టించాడు. దానిలో ఇంపార్టెంట్ పార్ట్ ఐటీ సెక్టర్ అయినా కూడా సెకండ్ మనం కాళేశ్వరంకి ఇవ్వాలి. ఎట్లా పెరిగింది ఆదాయం అని మీరు అడిగారు కదా. ఇది ప్రత్యక్ష ఆదాయం. ఇంకొకటి పరోక్ష ఆదాయం. కొత్తగా 97,000 ఎకరాలకే కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కానీ ఇంకో 2-3 లక్షల ఎకరాలకు చెరువులన్నిటిని నింపడం వల్ల, రీఛార్జ్ వల్ల, వాగుళ్లలో చెక్ డ్యాములు కట్టడం, 800 చెక్ డ్యాములు కట్టారు. అందులో ఒక 400-500 చెక్ డ్యాములు ఈ గోదావరి బేసిన్లోనే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కట్టాల్సినవి. కొన్ని ఇంకో 300 అర్ధాంతరంగా అయిపోయినాయి. రేవంత్ రెడ్డి వాడికి బడ్జెట్ ఇస్తలేడు. ఇంకో 700 చెక్ డ్యాములు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ 800 చెక్ డ్యాముల కింద అద్భుతంగా వాటర్ రీఛార్జ్ అయింది. వెనకటి ఎప్పుడో ఎండిపోయిన బావులు, బోర్లు అన్ని రీఛార్జ్ అయినాయి. తెలంగాణ వచ్చిన నాడు దాదాపు 10 లక్షల బోర్లు ఎండిపోయినాయి. ఇవాళ 24 లక్షల బోర్లలో నీళ్లు ఉన్నాయి. మోటార్లు అవసరం లేకుండా పొంగి పొర్లుతున్నాయి. మరి వీటి ద్వారా ఎంత ఎకట్ సాగైంది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయకపోయినా పంట ఎందుకు పండిందంటే 86% ఈ బోర్ల కింద, బావుల కింద పండింది. అదివరకు నీళ్లు లేకుండే, ఎండిపోయి ఉండే. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు కాళేశ్వరం అనేది ఎప్పటికీ ఒక జైగాంటిక్ ప్రాజెక్ట్.